శ్రీ వేముల అశోక్ గారు ఇక్కడ షాప్ పెట్టి అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామందికి ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాము. అంతేకాకుండా తను పర్సనల్గా ఇక్కడ షాపు పెట్టి ఉపాధి కల్పించడమే కాకుండా షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తూ మా కళాకారులకు కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చాలామంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేస్తూ తను గవర్నమెంట్కి ఒక రకంగా ప్రోత్సాహకరంగానే ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు తనకు లీజులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము గవర్నమెంట్ను కోరేది ఒకటే, చట్ట పరిధిలో న్యాయపరంగా తనకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలనేటువంటిది తనకు సానుభూతిగా మేము వ్యక్తం చేస్తున్నాము. తనకు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే తను కూడా ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా షాపుల వాళ్ళకు కూడా కానీ వ్యాపార పరంగా కానీ గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కూడా ఎంతో వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసి ఇది అన్యాయంగా కాకుండా న్యాయబద్ధంగా తనకు చెందింది అనిపిస్తేనే తనకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి కొరకు తనకు సహకరించవలసిందిగా మా అసోసియేషన్ తరఫున మీకు కోరుతూ మేము తప్పకుండా ఆయనకు సంఘీభావం తెలియజేస్తాం. గవర్నమెంట్ పరంగా కూడా న్యాయపరంగా మీరు ఆలోచించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు తప్పకుండా మీరు పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మా కళాకారులందరూ ఒక కళాకారునికి అన్యాయం జరగకుండా చూడండి. కళామ తల్లి ముద్దు బిడ్డలు అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎక్కడ కళ ఉంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుంది. కళాకారులను ప్రోత్సహించినట్టయితే మీకు ఇంకా ఎన్నో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను.